400 acres ఆఫ్ ల్యాండ్లో మొత్తం ట్రీస్ అన్నీ కొట్టేయడం, మొత్తం ఆ ల్యాండ్ అంతా చదును చేయడం జరుగుతుంది. అది సడన్గా 50 జేసీబీస్ వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఎందుకు ఇన్ని జేసీబీస్ వచ్చాయి, ఎందుకు ఏం చేస్తున్నారు అని అడిగినందుకు పోలీసులు అందరూ ఇక్కడ ఎందుకున్నారు మీరు ఏంటి అని ఎంక్వైరీ చేసినందుకే మమ్మల్ని అందరినీ ఒక 50 మెంబర్స్ వరకు మమ్మల్ని కొట్టి అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరినీ ఈడ్చుకెళ్ళి వ్యానుల్లో వేసి సడన్గా మాకు ఏమీ ఆ రోజు ఉగాది హాలిడేస్ మాకు యాక్చువల్గా అక్కడ జేసీబీస్ని చూసి ఎందుకు అని అడిగినందుకు తెలియకుండా మా జనరల్ సెక్రటరీని తీసుకెళ్లి డిటైన్ చేశారు. అతను వీడియో పంపిస్తుండగా వాళ్ళ ఫోన్ లాగేసుకున్నారు. అతను పంపించిన వీడియో బట్టి మేము అలర్ట్ అయ్యి నెక్స్ట్ డే అది లాంగ్ వీకెండ్ మాకు అడ్మిన్ కూడా క్లోజ్ ఉంది. సో స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నాం క్యాంపస్లో. సో మేము వెళ్ళి ఎందుకు ఏం జరుగుతుందని ఒక 50 మెంబర్స్ వరకు వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జేసీబీస్ వచ్చాయి, మేము ఆల్రెడీ పిల్ వేసాము కోర్టులో, అది April 7th వర్డిక్ట్ ఉంది, ఆ లోపల జేసీబీస్ ఎందుకు వచ్చాయి అని అడగడానికి వెళ్ళినందుకు మమ్మల్ని సడన్ గా డిటైన్ చేసేసి పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి ఎవరెవరు ఎక్కడున్నారో కూడా తెలియకుండా మా మీద దాడి చేసి పోలీసులు డిటైన్ చేశారు. మిగిలిన వాళ్ళందరినీ చెదరగొట్టేశారు. మేమందరం వెనక్కి వచ్చి ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ప్రొటెస్ట్ చేద్దామని బయటకు వస్తే ఇక్కడ మెయిన్ గేట్ ని తాళాలు వేసేసి మమ్మల్ని అటు ఇటు రానికుండా చేశారు. మా యూనివర్సిటీ గేట్ ఎందుకు క్లోజ్ చేశారు, ఓపెన్ చేయండి అంటే ఆన్సర్ లేదు.